ప్రస్తుతం పెనుమాకలో రాజధాని ప్రాంత రైతులను ఉద్దేశించి వైఎస్ జగన్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. భూములు కూడా లాక్కొని పోతా ఉన్నాడన్న చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి ఇక్కడికి వస్తా ఉన్నప్పుడు ప్రతి అక్క, ప్రతి చెల్లెమ్మ, ప్రతి అన్న నోట్లో నుంచి వస్తా ఉన్న మాటలు ఇవి. ఇవాళ నేను ఒకటైతే చెప్తా ఉన్నాను, ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ఇప్పటికి 4 సార్లు వైఎస్ఆర్ పార్టీకి సంబంధించిన సీనియర్ నాయకులు కమిటీలుగా ఏర్పడి 4 సార్లు ఈ గ్రామాలకు వచ్చి రైతులకు అందరికీ కూడా భరోసా ఇవ్వడం జరిగింది. మంగళగిరి ఎమ్మెల్యే అయితే ఏకంగా నిరాహార దీక్షలు చేసే పరిస్థితి కూడా పోయాడు. 42 మంది ఎమ్మెల్యేలు ఈ గ్రామాలన్నీ పర్యటించి ఇక్కడ నుంచి పాదయాత్ర చేసుకుంటూ ధర్నా కార్యక్రమాలు చేశారు. అదే రకంగా నేను కూడా దాంట్లో ఆ పోరాటంలో కొనసాగింపులో భాగంగా నేను కూడా ఇవాళ ఈ గ్రామాలకు వచ్చి తిరుగుతూ ఉన్నాను, భరోసా ఇస్తూ ఉన్నాను. నేను ఒకటి చెప్తా ఉన్నా, ఎవరు కూడా భయపడవలసిన పని లేదు. అందరికీ నేను ఒక ధీమా ఇస్తా ఉన్నా. అందరం కలిసికట్టుగా ఒకటై పోరాటం చేద్దాం. ఒకటై పోరాటం చేసి ప్రభుత్వాన్ని మెడలు వంచైనా సరే మనకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మనం ప్రతిఘటిస్తాం. ఇక్కడ జరుగుతూ ఉన్న ఈ అన్యాయాన్ని గురించి రాష్ట్రానికి, దేశానికి చెప్పడానికి మేము చెప్పడము వాళ్ళు వినడం కాదు. ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయానికి మీకే నేను మైకులు ఇస్తా. ఇక్కడ నుంచి కొంతమంది రైతన్నలు, ఇక్కడ నుంచి కొంతమంది రైతు కూలీలు, మీకే నేను మైక్ ఇస్తాను. మీరే మీకు జరుగుతూ ఉన్న అన్యాయాన్ని మీరే చెప్పండి. మీరే ఈ ప్రభుత్వం ఎలా స్పందిస్తూ ఉంది, ఈ ప్రభుత్వం మీద ఎలా మనం ప్రతిఘటించాలి అన్నది మీరే మైక్ ఇస్తాను, మీరే చెప్పండి. మీరు చెప్పే ఈ వాయిస్ ఇలా 3 పంటలు పండే భూములను లాక్కోవడం న్యాయమా అన్నది చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే కాదు ఆలోచన చేయాల్సింది. మన రాష్ట్రంలోని విఘ్నులే కాదు ఆలోచన చేయాల్సింది. దేశంలో ఉన్న విఘ్నులందరూ కూడా ఆలోచన చేయాలి, ఇక్కడ జరుగుతూ ఉన్నది న్యాయమా అన్యాయమా అన్నది. దానికి సంబంధించి మైకు మీకే ఇస్తాను, మీరే మాట్లాడండి. మీరే ఇక్కడ జరుగుతూ ఉన్న అన్యాయాల గురించి మీరే చెప్పండి.